ఎలా ఉన్నారు అంటే బాగున్నారు అని అర్థమవుతుంది. చాలా హ్యాపీగా కనపడుతున్నారు. కాకపోతే ఈ హ్యాపీ వెనకాల మరి తెలంగాణలో మీరు బాగా వేసే అంశాలు మీకు ఏ రకంగా అనుకూలిస్తుందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణలో మీరు ఒక్కసారి మీ తెలంగాణ ఒక పొలిటికల్ మ్యాప్ చూస్తే అన్ని జిల్లాలలో అన్ని మున్సిపాలిటీస్ ఏదో ఒకసారి బీజేపీ గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ మేము గతంలో ఎమ్మెల్యేలు గెలిచినాం, ఎంపీ గెలిచినాం, హనుమకొండ మేము మేయర్ గెలిచినాం. నల్గొండలో భువనగిరి మేయర్ చైర్మన్ గెలిచినాం, నల్గొండ చైర్మన్ కూడా గెలిచినాం. అక్కడ కూడా మీ సూర్యాపేట కూడా మీ చైర్మన్ గెలిచినప్పుడు జుట్టుకడి సత్యనారాయణ గారు ఉండే. మేము అదేవిధంగా ఇప్పుడు చూస్తా ఉన్నాం నార్త్ తెలంగాణ కూడా అన్ని కూడా మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. తెలంగాణ మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీకి అన్ని ప్రాంతాల్లో కూడా ఖమ్మంలో కొన్ని ప్లేసెస్లో మాకు ఉన్నది, కొన్ని ప్లేసెస్ కొద్దిగా బలహీనంగా ఉన్నా కూడా పెరుగుతూ ఉన్నది. అక్కడ కూడా మా బలం పెరుగుతూ ఉన్నది. మొన్న అషరాపేట మేము గెలిచినాము, కొత్తగూడెంలో మేము కార్పొరేటర్ గెలిచినాము. అక్కడ కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి మొత్తం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సింబల్ కానీ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రెజెన్స్ కానీ ఒక ఉన్నది మనకు కనబడతా ఉంది. ప్రజల్లో ఉత్సాహం కూడా ఉన్నది, కార్యకర్తల ఉత్సాహం ఉన్నది. ఒక మార్పు తీసుకువచ్చేటటువంటి ఈరోజు మనోభావన కూడా ప్రజల్లో కనబడతా ఉంది. ఒకసారి బీఆర్ఎస్ని చూశారు, ఒకసారి కాంగ్రెస్ చూశారు. ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తే బీజేపీకి ఒక అవకాశం ఇద్దాము అనేటటువంటి ప్రజల ఒక ఆలోచన ఉన్నది, స్పష్టంగా ఈరోజు తెలంగాణలో కనబడుతుంది. అదే మా ధైర్యం, అదే మా విశ్వాసం. అంటే ప్రజలకు ఉందా ఆలోచన, మీకుందా ఆలోచన? మేము ప్రజల విశ్వాసమే మాకు ధైర్యం వస్తుంది అని చెప్తున్నాను. మీరు ఎవరితోనే మీరు కదిలియండి. నిన్న మొన్న ఈ యొక్క రిజల్ట్స్ తర్వాత ఇంకా ఎక్కువ పెరిగింది ఆ విశ్వాసం ప్రజల్లో నిన్న మాటలో కాదు, ప్రజల్లో పెరిగింది. అదే ఈసారి బీజేపీకి అవకాశం ఎందుకు దానికి కారణం కూడా చెప్తాను. బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కుటుంబ పరిపాలన, అహంకార పరిపాలన, అవినీతి పరిపాలన. కాంగ్రెస్కి ఇచ్చారు నిర్లక్ష్య పరిపాలన, అదేవిధంగా అబద్ధాల పరిపాలన, అవినీతి పరిపాలన. ఈ రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఒకసారి బీజేపీకి ఇద్దాం. ఇది అసంభవం కాదు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను, త్రిపురలో మేము ఎప్పుడు కూడా ఒక వార్డు మెంబర్ కూడా లేని త్రిపురలో మేము 3 సార్లు అధికారులు వచ్చినాం. అస్సాంలో కూడా మేము 3 సార్లు అధికారులు వచ్చినాం. మేము అదేవిధంగా హర్యానాలో కూడా 3 ఎమ్మెల్యేలు ఉండే, మేము 3 సార్లు అక్కడ వచ్చినాం. కాబట్టి ఇక్కడ మాకు ఏదైతే రాజకీయ పరిస్థితులు ఉన్నాయో తెలంగాణలో, అక్కడ సేమ్ పరిస్థితులు ఇక్కడ కూడా మాకు ఉన్నాయి. కాబట్టి మీ ఇక్కడ కూడా అధికారులు ఈసారి తప్పకుండా వస్తాము అనే నమ్మకం మాకున్నది.